హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫ్యామిలీ హబ్. ఈరోజు మనం బిర్యానీ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక హాఫ్ కప్ నువ్వులు వేసుకుందాం. ఇలా నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా నువ్వులు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకుందాం. ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుందాం. అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ కప్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, ఇప్పుడు ఒక హాఫ్ కప్ టమాటా వేసుకుందాం. ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఒక 4 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కదా, చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా థిక్గా ఉంది కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయింది. మీకు ఈ డిష్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.